ప్రైజ్ ది లార్డ్ అండి. దేవుని దయ వల్ల మీరందరూ క్షేమంగా ఉన్నారని ఆశిస్తున్నాను. ఇప్పటి వరకు యేసయ్య కొండ మీద చేసిన ప్రసంగంలో కొంత భాగం తెలుసుకున్నాం కదండి. మిగిలిన కొంత భాగం తెలుసుకునే ముందు ఒక చిన్న ప్రేయర్ చేసుకుందామండి. మహాపరిశుద్ధుడైన యేసయ్య నీకే వందనాలు తండ్రి దేవా. ఇంతవరకు మమ్మల్ని సజీవ లెక్కలో పెట్టేసే నాయన నీ గురించి మాట్లాడుకునే అవకాశం ఇచ్చినందుకు నీకే వందనాలు తండ్రి దేవా. ఇప్పుడు మీ గురించి మాట్లాడుకోబోతుండగా ఎక్కడ ఏ తప్పు మాట్లాడకుండా యేసు నామములో నా నోటికి మీ అగ్ని కంచె కావాలంటును కాక ఆమేన్. యేసు నామములో మా అందరికీ నీ వాక్యాన్ని అర్థం చేసుకుని కృప కలుగును కాక ఆమేన్. యేసు నామములో అడుగుచున్నాం తండ్రి ఆమేన్. కదండి, యేసయ్య కొండ మీద జన సమూహానికి ప్రసంగిస్తూ వారికి తండ్రి అయిన దేవునికి ఎలా ప్రార్థించాలో నేర్పిస్తున్నారు కదండి. ఏమని చెప్తున్నారో మనం చూద్దామండి. మత్తయి సువార్త 6వ అధ్యాయము 9వ వచనము. కాబట్టి మీరీలాగు ప్రార్థన చేయుడి, పరలోకమందున్న మా తండ్రి, నీ నామము పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యము వచ్చుగాక, నీ చిత్తము పరలోకమందు నెరవేరుచున్నట్లు భూమి అందును నెరవేరును గాక. 2 వచనాల్లో మనం గమనిస్తే యేసయ్య ప్రతి సెంటెన్స్ దగ్గర కూడా ఈ విధంగా జరుగును గాక అనేసి చెప్తున్నారు కదండి. మనం గమనిస్తే యేసయ్య దేవుని యొక్క చిత్తాన్ని నెరవేర్చారు కదండి. అందుకని యేసయ్య ఆ విధంగా కాన్ఫిడెంట్గా చెప్పగలుగుతున్నారు కదండి. మనం కూడా ఆ విధంగా యేసయ్యలాగా కాన్ఫిడెంట్గా చెప్పాలంటే మనం కూడా యేసయ్యలాగా దేవునికి లోబడి జీవించాలి కదండి. అప్పుడే మనము జరుగునుగాక అనేసి యేసు నామములో ఏది అడిగినా కూడా జరుగుతుంది కదండి. ఒకవేళ జరగకపోతే నిరాశ చెందాల్సిన అవసరం లేదు కదండి. ఎందుకంటే మనము దేవునికి లోబడి జీవించినప్పుడు మనం అడిగింది ఒకవేళ జరగకపోతే దానికి ఇంకా సరైన సమయము రాలేదని అర్థం కదండి. నెక్స్ట్ ఇంకేసి ఏమని చెప్తున్నారో మనం చూద్దామండి. 11వ వచనము. మా అనుదిన ఆహారము నేడు మాకు దయచేయుము. ఇక్కడ మా అనుదిన ఆహారం అంటే యేసు ఏమని చెప్తున్నారండి? మన శరీరానికి కావాల్సిన ఆహారము, ఇంకా మన ఆత్మకి కావాల్సిన ఆత్మీయ ఆహారం గురించి కూడా యేసయ్య మాట్లాడుతున్నారు కదండి. మన శరీరానికి కావాల్సిన ఆహారము మనం భుజించాలన్నా కూడా ఆయన కృప ఉండాలి కదండి. ఇంకా ఆత్మీయ ఆహారం మనము పొందుకోవాలన్నా కూడా యేసయ్య యొక్క కృప ఉండాలి కదండి. అందుకని మనము ఆ కృప కోసము దేవుని అడగాలి కదండి. అప్పుడు యేసయ్య మనతో మాట్లాడతారు కదండి. నెక్స్ట్ ఇంకేమంటున్నారో మనం చూద్దామండి. 12వ వచనము. మా రుణస్థులను మేము క్షమించి ఉన్న ప్రకారము మా రుణములు క్షమించుము. కదండి, యేసయ్య మనం చేసిన పాపాలని క్షమించాలంటే మనం కూడా మన పట్ల ఇతరులు ఎవరైనా కూడా తప్పుగా ప్రవర్తిస్తే మనం కూడా వారిని క్షమించాలంట కదండి. ఆ విధంగా క్షమిస్తేనే మనం చేసిన పాపాలని కూడా యేసయ్య క్షమిస్తారంట కదండి. అంటే నెక్స్ట్ ఇంకేసయ్య ఏమంటున్నారో చూద్దాము. 13వ వచనము. మమ్మును శోధనలోనికి తేక దుష్టుని నుండి మమ్మును తప్పించుము. కొన్ని ప్రాచీన ప్రతులలో రాజ్యము, బలము, మహిమయు నీవై ఉన్నవి ఆమేన్ అని కూర్చబడి ఉన్నది. ఈ వచనంలో ఉంది కదండి, దేవుడు మనల్ని శోధనలోనికి తేకుండా తప్పించమని అడుగుతున్నట్టు ఇక్కడ ఉంది కదండి. ఎందుకు ఆ విధంగా అడగాలో మనం ఇక్కడ ఒక వచనం చదువుదామండి. రోమీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 21వ వచనము. మరియు వారు దేవుని నెరిగియు ఆయనను దేవునిగా మహిమపరచలేదు, కృతజ్ఞతాస్తుతులు చెల్లింపనూ లేదు, కానీ తమ వాదముల యందు వ్యర్థులైరి. వారి అవివేక హృదయము అంధకారమయమాయను, తాము జ్ఞానులమని చెప్పుకొనుచు బుద్ధిహీనులైరి. వారు అక్షయుడగు దేవుని మహిమను క్షయమగు మనుష్యుల యొక్కయు, పక్షుల యొక్కయు, చతుష్పాద జంతువుల యొక్కయు, పురుగుల యొక్కయు ప్రతిమా స్వరూపముగా మార్చిరి. ఈ హేతువు చేత వారు తమ హృదయముల దురాశలను అనుసరించి తమ శరీరములను పరస్పరము అవమానపరుచుకున్నట్లు దేవుడు వారిని అపవిత్రతకు అప్పగించెను కదండి. ఇప్పుడు చదువుకునే వచనం ద్వారా మనకు అర్థమైంది కదండి. మనం ఒకవేళ యేసే మనల్ని చేయొద్దు అన్న పని కనుక మనం చేస్తే మన మీద వెంటనే సైతానికి అధికారం వస్తుంది కదండి. సైతాన్ అప్పుడు మనల్ని తప్పుడు మార్గంలోకి నడిపిస్తాడు కదండి. అదే విషయం యేసే చెప్తున్నారు కదండి. అంటే ఆ విధంగా మనం శోధింపబడకూడదంటే మనం ఏం చేయాలండి? మన ప్రవర్తనని చాలా జాగ్రత్తగా కనిపెట్టాలి కదండి. మనలో మనకి ఎక్కడైనా నెగిటివ్గా మనకు అనిపించినప్పుడు మనం వెంటనే ఏం చేయాలండి? నాలో ఈ నెగిటివ్ స్వభావం కనిపిస్తుందంటే నేను ఎక్కడో సైతానికి చోటు ఇచ్చానని మనం గ్రహించాలి కదండి. ఆ విధంగా గ్రహించి మనం వెంటనే యేసయ్యని క్షమాపణ అడగాలి కదండి. క్షమాపణ అడిగి మమ్మల్ని శోధనలోనికి తీసుకొని వెళ్ళొద్దు యేసయ్య, మమ్మల్ని శత్రు చేతికి అప్పగించొద్దు అనేసి మనము యేసయ్యని రిక్వెస్ట్ చేయాలి కదండి. రిక్వెస్ట్ చేసే ముందు మనం మన యొక్క తప్పుని కూడా ఒప్పుకోవాలి కదండి. ఆ విధంగా మనం కనుక ప్రేయర్ చేస్తే మనం ఆ శోధన నుంచి తప్పించబడతాం కదండి. ఇంకా నెక్స్ట్ యేసయ్య ఏమంటున్నారో చూద్దాము. 14వ వచనము. మనుష్యుల అపరాధములను మీరు క్షమించిన ఎడల మీ పరలోకపు తండ్రియు మీ అపరాధములను క్షమించును. మీరు మనుష్యుల అపరాధములను క్షమింపకపోయిన ఎడల మీ తండ్రియు మీ అపరాధములను క్షమింపడు.
ఇంతకు ముందే మనం తెలుసుకున్నాం కదండి. మన ఇతరుల పాపాలను క్షమించకపోతే యేసయ్య కూడా మన పాపాలని క్షమించరు కదండి. కాబట్టి మనందరం కూడా ఇతరుల పాపాలను క్షమించి మన యొక్క పాపములను బట్టి కూడా క్షమాపణ పొందుకునే కృప యేసు నామములో మనందరికీ కలుగును గాక. ఆమేన్. యేసు నామములో మనందరికీ సమాధానం కలుగును గాక. ఆమేన్. ఇప్పటి వరకు చదువుకున్నాము మత్తయి సువార్త 6వ అధ్యాయము 9వ వచనం నుండి 15వ వచనం వరకు. వాక్యాన్ని అర్థం చేసుకునే కృప యేసు నామములో మనందరికీ కలుగును గాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.